హలో హాయ్. మన ఛానల్లో ప్రతిరోజు 7:30కి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన విషయాలు అంటే డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వటము, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్, మేకప్, వీటికి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. ఈరోజు ఏంటంటే ఈరోజు హాలిడే ఉంది మాకు ఆఫీస్కి, మా ప్రొడక్షన్ ఆఫీస్కి. సో ఈరోజు రూమ్లోనే ఉన్నాను కాబట్టి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది అసలు. ఎందుకంటే నాకు ఆ మూడ్ రావట్లేదు, స్క్రిప్ట్ రాసుకునే ఆ ఇంట్రెస్ట్ కానీ అవి రాకుండా ఏదో ఏదో ఒక డల్గా ఉండటం వల్ల నాకు నిద్ర వచ్చేస్తుంది. సో రూమ్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఈరోజు ఒకసారి నా రూమ్ చూపిస్తాను చూడండి. అండ్ రూమ్తో పాటు ఆ రూమ్ రెంట్ ఎంత, ఎక్కడ ఈ ప్లేసు, ఇవి కూడా నేను తెలియజేస్తాను. మీకు కూడా ఫర్దర్గా చాలా అదే తెలుసుకోవచ్చు కదా, కొత్తగా వచ్చే వాళ్ళకి లేదా వచ్చిన వాళ్ళకి. సో కొంచెం బెటర్ ఉంటుందేమో. నేను ఒకసారి రూమ్ చూపిస్తాను. సో చూశారు కదా, చిన్న రూమ్ లానే అనిపిస్తుంది. ఇటు సైడు బాత్రూమ్ ఉంది. సో ఇది రూము. ఇది రూము. ఇది రూమ్ ఎక్కడ అంటే యూసఫ్గూడ చెక్ పోస్ట్కి ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో నేను రూమ్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ రూమ్కి వచ్చినప్పుడు 5 ఉండే వాళ్ళం ఈ రూమ్లో. ఓనర్కి 3 అని చెప్పేసి అప్పుడప్పుడు 2 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. టోటల్గా 3 లేదా 5 ఉండేవాళ్ళం. ఆ 5 ఉన్నప్పుడు 2 గంటలు చచ్చిపోయేవాడిని. ఇప్పుడైతే ఒక్కనే ఉంటున్నాను. అదే రాసుకోవాలి అండ్ కొంచెం ఫ్రీగా ఉండాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని ఒక్కడనే ఉంటున్నాను. రూమ్ రెంట్ ఎంత అంటే 6000. ఈ రూమ్ యొక్క రెంట్ 6000. అలానే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కాకుండా. ఈ ఏరియాలో కృష్ణానగర్లో కొంచెం రేట్లు తక్కువగానే ఉంటాయి. బట్ నా రూమ్ కొంచెం ఎక్కువ ఏమో అంటారు నా ఫ్రెండ్స్. నేను ఒక్కడనే కాబట్టి నేను నెక్స్ట్ మంత్ అడుగుతాను, కొంచెం రెంట్ ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పేసి. సో ఇది 3 మెంబర్స్ ఉంటే ఎంచక్క 6000 అయితే 2000 పే చేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది కదా. నేను ఏంటంటే నా ప్లాన్ ఏం చేస్తున్నానంటే, ఆ ప్లానింగ్ ఎలా ఉందో చెప్పండి. ఆ ప్లానింగ్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చెప్పండి. నేను ఇక్కడ ఈ గోళ్ళ మీద ఇవన్నీ స్టిక్కర్స్ నేనే అతికిచ్చాను, స్క్రిప్ట్కి సంబంధించిన అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి. ఫస్ట్ నాకు ఇష్టమైన సినిమాలు, నేను పడి చచ్చిపోయే సినిమాలు అంటే ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ద బైస్కిల్ థీఫ్, రంగస్థలం, తెలుగు, అలానే ఇండియన్ సినిమాస్ అండ్ వరల్డ్ సినిమాస్ నాకు ఇష్టమైనవి. అండ్ అవి చూస్తే నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యేది. రీసెంట్గా అయితే అదే మళ్ళీ గల్లీ బాయ్ ఒకటి, రీసెంట్గా విలేజ్ రాక్ స్టార్స్, ఇవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చేవి. అండ్ మోస్ట్లీ సినిమా బండి అసలు మన తెలుగు సినిమాకి అసలు అది ఇంకా ఓ నెక్స్ట్ లెవెల్. సో నాకు నచ్చిన సినిమాలు మొత్తం నేను ఇక్కడ అతికించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అవి చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మార్నింగ్ లేకపోతే నేను స్క్రిప్ట్ రాసుకుందామని చెప్పేసి అనుకుంటాను. లేకపోతే వస్తున్నాను, ఇది ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను, పడుకుండిపోతున్నాను ఫుల్గా. ఇది మదికి ఇలానే ఉంటుంది కానీ వర్కౌట్ చేసుకోలేకపోతున్నాను. చూడండి ఇక్కడ పడితే ఇవి కూడా, ఈ బ్యాగ్స్, ఈ పుస్తకాలు, ఇలా ఇవి చూడు, బెడ్షీట్లు చూడు ఎన్ని ఉన్నాయో. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంతమంది, వాళ్ళు వదిలేశారు. ఇవన్నీ తీసి పారేయాలి. అండ్ ఇవి నేను ఎలాగూ నాకు కుక్కర్ లేదు, ఏం లేదు ప్రజెంట్ అయితే, నేను వంట వండుకోవట్లేదు. సో క్లీన్ చేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఈ గోడ స్పేస్ని యూస్ చేసుకోవాలి, ఇది యూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్యాంట్లు అవసరమా? సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మంచిగా పెట్టేసుకోవాలని అనుకుంటున్నాను. బొత్తిగా నీట్నెస్ పోయిందబ్బా. బ్యాగ్ ఇక్కడ పెట్టేసి
అది దాని పేరు ఏం పేరు, హీటర్. సో హీటర్ అలా పెట్టేసి, సో నేనైతే ఫస్ట్ అయితే ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ బుక్ తెచ్చాను. ఒక్క 2 పేజెస్ చదివాను. చాలా కష్టం అనిపించింది, ఇంగ్లీష్ చదవలేకపోయాను. కానీ ఈ 2 డేస్, శనివారం ఆదివారం, ఈ 2 డేస్ అయితే అవ్వగొట్టాలని ఫిక్స్ అయ్యాను. ఇవేంటివి, వేరే వాళ్ళకని చెప్పేసి ఇది కొన్నాను రీసెంట్గా. సో ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలి ఇక ఈరోజు. అసలు ఈరోజే అకౌంట్లో డబ్బులు ఉంటే నేను నాకు నచ్చిన సినిమాస్ మొత్తం పెట్టేయాల్సింది. బేసికల్లీ 2 డేస్ హాలిడేస్, అసలు మంచి హడావుడి చేయాల్సింది. స్టంట్లు గట్టిగా వేయాలి, ఎందుకంటే ఒక్కడే ఉన్నాను కాబట్టి. అసలు రూమ్ చూస్తే వచ్చిన వాళ్ళకి అందరికీ మైండ్ పోవాలి, అలా ఉండాలి. అసలు పైన చూడు ఎలా ఉంది, పైన మరీ అసహ్యంగా ఉంది అసలు. సో నీట్గా చేసుకోవాలి అబ్బా, రూమ్ని ఎంత నీట్గా చేసుకుంటే మనకు ఆ ఫీల్ వస్తుంది. నాకు ఇష్టమైన వ్యక్తి అసలు, అతని ఆ మంచం, ఆ రూమ్, అవి ఇవి చూస్తే నాకు చాలా హ్యాపీ. అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రాసేసుకోవచ్చు. బట్ నేను ఒక్కడిని తీసుకున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా మంచిగా రూమ్ మంచిగా పెట్టేసుకోండి. నాలాగా కాదు, మీ రూమ్స్ మంచిగా ఉంటాయి. సో నేను కూడా మీలాగా మంచిగా రూమ్స్ అయితే మంచిగా పెట్టుకుంటాను. అండ్ సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఏ విషయం డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంతలో. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందో చూస్తామండి. ఫస్ట్ అయితే ఈ ప్యాంట్లు, ఇవన్నీ తీసి బెడ్షీట్ ఇలా పెట్టేసి ఈ బూజు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేద్దాము. ఎందుకంటే వీటి మీద పడిపోతాయి కదా. దెన్ తర్వాత ఆ గూడ్లు పని చూద్దాము. అండ్ ఇవి కూడా, ఇక్కడ కూడా ఇవి నల్లగా ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేయడానికి చూడాలి అసలు ఫస్ట్. ఆ పైనవి అత్యంత దరిద్రంగా ఉన్నాయి అసలు, అవన్నీ చేద్దాం. ఓకేనా. అసలు ఇక్కడ చూడు, ఒక పెద్ద డస్ట్బిన్ చేసేసారు. ప్రస్తుతానికి పైన అంతా క్లీన్ చేసాము. ఇట్స్ నైస్ కదా. ఇలా ఉంటే బెటర్ ఉంటుంది అసలు, రూమ్లో ఉండబుద్ది వాళ్ళకి. అవి నేనే ర్యాకర్స్ బొక్కలు పెట్టినట్టు ఉన్నారు. సో ఇవైతే క్లీన్ చేద్దాం అబ్బా, దరిద్రంగా ఉంది. ఇదే రైస్ కుక్కరు, ఇంకా కర్రీస్ వండుకోవడానికి తెచ్చుకోవాలి. అది చాలా కష్టమైపోతుంది ఇన్ ఫ్యూచర్. ఎంత మట్టి ఉందో చూడు అసలు. ఈ రోజు ఇంత మట్టి ఉంది ఆ రూము. ఇదైతే హ్యాపీగా ఉంది కదా. సో ఇది కూడా మొత్తం క్లీన్ చేయాలి. అసలు ఆ బెడ్షీట్లు అవి నేను ఏదో ఒకటి చేయాలి అసలు. ఇప్పుడు నాకైతే చాలా హాయిగా ఉంది చూడండి రూము. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తాను. సో నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఏంటి బాగా చేయొచ్చు అని నేను తెలుసుకోవాలి. ఇక్కడ బుక్స్ పెట్టుకుందాం, ఎందుకంటే నాకు విజువల్గా ఇక్కడ రూమ్ నుంచి వచ్చేటప్పటికి అసలు ఏదో బట్టలు మొత్తం కనపడుతున్నాయి, ఎలా పడితే అలా. ఇక్కడేమో డబ్బాలు కనపడుతున్నాయి, వ్యాక్ చచ్చిపోతున్నాను అసలు. సో ఫైనల్లీ ఇప్పుడైతే మంచిగా ఒక స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇలా ఉండాలి కానీ అమ్మ బాబోయ్, నా వల్ల కాదు అసలు. ఇప్పుడు లగేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి తీసుకుంటారేమో అని నా భయం. మళ్ళీ వచ్చినప్పుడు లేకపోతే ఆరేసానండి ఏమంటారు, బాగోదు కదా అని నా ఇంటెన్షన్. మంచి మంచిగా ఉన్నాయి మొత్తం తీసి పెట్టేసి దీన్ని మొత్తం పారదొక్కి వేస్తే తర్వాత మీరు కూడా ఎక్కడ రూమ్ ఇలా మంచిగా క్లీన్ చేసుకున్నారు. బ్యాచులర్ రూమ్స్ ఏంట్రా సినిమా గురించి మీరు చెప్పాలి, సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటూ
ఫైనల్లీ రూమ్ అయితే మంచిగా సర్దేశాను. సో ఇప్పుడు ప్యాంటు షర్ట్లు అన్నీ వాటికి తగిలిస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందబ్బా రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత. సో మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో. అంటే షర్ట్లు ఒకవైపు, ప్యాంట్లు ఒకవైపు, టీ షర్ట్లు ఒకవైపు, ఎప్పుడో ఒకసారి వేసుకునే ఒకవైపు, అలా అన్నీ డివైడ్ చేసుకుంటూ పెట్టేశాను. ఫైనల్లీ ఆల్మోస్ట్ ఓవర్. అసలు చూడండి నీట్గా ఉంది కదా. ఈ కింద ఒక్కటి క్లీన్ చేసుకుంటే ఈ వీడియోస్ కానీ మా అమ్మ చూసిందంటే మా ఇంట్లో ఎంత బాధపడతారు. మా పిల్లోడి పని చేయకుండా పెంచుకుంటే వీడేంటి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడని. అదే ఇక్కడ కష్టమేం పట్టలేదు, అన్నీ నేర్చుకుంటున్నాను. రూమ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఒకసారి రూమ్ చూపిస్తాను. చాలా చీదరగా ఉంది. స్నానం చేసి ఫుల్ ఆకలి, స్నానం చేసి తినేసేయాలి. రూమ్ చూపిస్తాను చూడండి. చూడు చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు షర్ట్లు మొత్తం ఇటు సైడ్ పెట్టాను, ప్యాంట్లు అటు సైడ్ పెట్టాను. అమ్మా స్నానం చేసేసి ఏమైనా తినాలి. రూమ్లో అయితే మనం ఏం వండుకోలేదు కాబట్టి. సో ఫైనల్ ఈరోజు రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా అన్నీ ఒక్కొక్కటి నిదానంగా స్టార్ట్ చేయాలి. అసలు రూమ్ చూస్తే మంచి కలర్ఫుల్గా ఉండాలి. అంటే కలర్ఫుల్గా ఉండాలంటే ఐ మీన్ నా స్క్రిప్ట్కి సంబంధించి, నా సినిమా ఫీల్డ్కి సంబంధించి, అంటే ఇది చూడంగానే సినిమా వాడి రూమ్ అనిపించాలి, బ్యాచులర్ రూమ్ కాదు. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే చూడంగానే సినిమా వాడి రూమ్ మీద అనిపించాలి. బ్రో నువ్వు సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తావు, అదే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్వా అని చెప్పేసి అనిపించేలా ఉండాలి. బ్యాచులర్ రూమ్లా కాదు. అదే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలానే అనిపించాలి. ఇప్పటివరకు నాది బ్యాచులర్ రూమ్ అని చెప్పేసి నేను కూడా వీడియోస్లో చెప్తున్నాను. బట్ నాది సినిమా వాడి రూమ్, అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్ లాగా అనిపించాలి. ఓకేనా? ఓకే, ఇంకెక్కువసేపు చెప్తే మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేది. ఆల్రెడీ వీడియో ఎలాగో చూడరు మొత్తం. సరే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సారీ, తినేస్తాను. అండ్ రేపైతే ఆడిషన్ ఇచ్చే ముందు అసలు ఏం చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తాను, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో చివరి వరకు అయితే ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా? ఏమైనా తప్పులు చెప్తే ఆ వీడియోలో కూడా చెప్పండి, తప్పమ్మా అది ఇది అని చెప్పేసి. ఓకే, బాయ్.